కొత్తగూడెం మినీ అంగన్వాడీ టీచర్స్ కు మెయిన్ టీచర్స్ గా ప్రమోషన్లు సిఐటియు పోరాట ఫలితమేనని సిఐటియు జిల్లా అధ్యక్షులు కె బ్రహ్మచారి, తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ మరియు హెల్పర్స్ యూనియన్ సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి జి పద్మ పేర్కొన్నారు. ప్రమోషన్ పొందిన సందర్భంగా కొత్తగూడెం సిఐటియు జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షురాలు ఈసం వెంకటమ్మ అధ్యక్షతన విజయోత్సవ సభను నిర్వహించారు. ఈ సభలో నాయకులు మాట్లాడుతూ సిఐటియు నాయకత్వంలో జరిగిన సుదీర్ఘ సమరశీల పోరాటాలు సమ్మె ఫలితంగా ప్రమోషన్ సాధించుకున్నారని గుర్తు చేశారు. పోరాటం చేయని వారు, పోరాటాన్ని విచ్ఛిన్నం చేసిన కొన్ని శక్తులు ఈ విజయం తమ పోరాటమని గొప్పలు చెప్పుకోవడం వారి దిగజారుతనానికి నిదర్శనం అని తెలిపారు. రాష్ట్రంలో అతిపెద్ద సంఘంగా ఉన్న తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ మరియు హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో మినీ టీచర్లకు అండగా మెయిన్ టీచర్లు, హెల్పర్లను మినీ టీచర్ల ప్రమోషన్ పోరాటంలో సిఐటియు భాగస్వాములను చేసిందని గుర్తు చేశారు. ఐసిడిఎస్ రక్షణ లేబర్ కోడ్ల రద్దు ఫిబ్రవరి 16న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ విజయోత్సవ సభలో సిఐటియు జిల్లా నాయకులు గద్దల శ్రీను, దొడ్డ రవికుమార్, నభి వీరన్న, సత్య నాయకులు బూక్యా రమేష్, అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇంకా అక్కడక్కడ కొంతమంది తయారయ్యారు. సిడిపిఓ పట్టు చీరలు పెట్టడం, డిడబ్ల్యూ పట్టు చీరలు పెట్టడం, ఉంగరాలు పెట్టడం, సన్మానాలు చేయటం, నాటుకోళ్ళ కోసం బిర్యానీలు పెట్టడం, ఇట్లాంటి జోకుడేవారు సిఐటిలో పనిచేయదు. ఆ అధికారి మంచి పని చేస్తే నువ్వు మంచి పని చేసినావు అని చెప్తావు, ఆ అధికారి చెడ్డ పని చేస్తే నువ్వు చేసిన పని తప్పు, ఈ తప్పు పరిహారం నువ్వు ఖచ్చితంగా మా పోరాటం ద్వారా నువ్వు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పి బహిరంగంగానే మనం చెప్తాం. మనకేం అధికారులు చుట్టాలు కాదు, శత్రువులు కాదు. ఆ అధికారి మనం యూనియన్ అన్న తర్వాత కార్మికుల కోసమే నిలబడింది, యూనియన్ అన్న తర్వాత వర్కర్ల పక్షానే నిలబడింది. అట్లని మంచి అధికారులకు కూడా అన్యాయం జరిగితే, మంచి వాళ్ళ మీద నిందలు వస్తే, మంచి అధికారులు పై అధికారులు ఇబ్బందులు గురి చేస్తే అట్లాంటి అధికారులకు మనం అండగా నిలబడతాం. నిజాయితీ పద్ధతికి అండగా ఉంటాం, నీతిగా పనిచేసే వాళ్ళకి అండగా ఉంటాం. అట్లా అని చెప్పి వర్కర్లని వేధించే వాళ్ళని, ఇబ్బంది పెట్టే వాళ్ళని, చులకం చేసి చూసే వాళ్ళని, మాటలతోటి సూటిపోటుగా దెబ్బి పొడిచే వాళ్ళని, అట్లాంటి సూపర్వైజర్లు, సిడిపిఓలు, డిడబ్ల్యూలు ఎవరిని కూడా లెక్క చేయం. అట్లాంటి వాళ్ళు సిఐటియు చరిత్రలో, మన పోరాట చరిత్రలో చాలా మంది కొమ్ములు ఎరగొట్టి అనగొట్టి తిరిగి మన సిఐటియు యూనియన్ దగ్గరకు వచ్చి కాలు మీద పడేటట్టుగా చేసినటువంటి చరిత్ర మన సంఘానికి ఉంది. హేమీల యొక్క కొమ్ములు తిరిగి మా అంత అధికారులు లేరని పెద్దలు చలాయించిన వాళ్ళనే మన యూనియన్ ఆఫీస్కి రప్పించి తప్పైంది, ఇంకొకసారి మీ జోలికి రాము, సిఐటితో మీ ఎట్లాంటి ఘర్షణ పెట్టుకోమని చెప్పించినటువంటి చరిత్ర మన సంఘాన్ని ఉమ్మడి ఖమ్మం జిల్లా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏర్పడిన తర్వాత కూడా అట్లాంటి పోరాటాలు అనేక ప్రాజెక్టుల్లో జరిగినాయి. జిల్లా వ్యాప్తంగా కూడా మనం కూడా ఈ అభినందన సదస్సు జరపాలి, మినీ టీచర్స్ అప్గ్రేడ్ అయినటువంటి సందర్భంగా చెప్పేసి నిర్ణయం చేసి మీ అందరు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది జరిగింది. పిలవగానే వచ్చినటువంటి మీ అందరికి కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మినీ టీచర్ శ్రమ మామూలు శ్రమ కాదు, మినీ టీచర్గా చేస్తున్న శ్రమ మామూలు శ్రమ కాదు. అది చెప్పుకోలేము, వర్ణనాతీతం. ఒక్కొక్క సందర్భంలో నేను వెళ్తే ఇక మనం ముందే ఉంది బాలమ్మ టీచరు, వాళ్ళ సెంటర్లో ఇక్కడ ప్రైమరీ పాఠశాలలో దాంతో ఉంటారు, 18 మంది పిల్లలు ఉంటారు. అంతేకాదు శ్రీదేవి అక్కడక్కడ మన సెంటర్లలో రికార్డు రాయించడం ఏంటి, ఆ పిల్లలకు ప్రీ స్కూల్ నడపడం ఏంటి, వంట చేయడం ఏంటి, వాడు బాత్రూమ్ వచ్చినా టాయిలెట్ వచ్చినా ఇది అంటాడు, చికాకు చేస్తాడు. అట్లా ఎంతో ఓపికతో కష్టపడుతూ మన కుటుంబాన్ని పక్కన పెట్టి ఈరోజు అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్నటువంటి పిల్లలకు సర్వీస్ చేసినటువంటి సేవలు మామూలు కావు. ఈ రకంగా అంగన్వాడీ టీచర్ చేస్తున్న విధులు, హెల్పర్ విధులు, 2 విధులు నిర్వహిస్తున్న మాకు ఎట్లా విధులు ఏర్పడుతూ సమానం. అసలు మేము టీచర్